మీలో ఎంతమంది ఉగాది తర్వాత చింతలూరు తీర్థానికి వెళ్తారు కామెంట్ చేయండి. అక్కడ గోదావరి సైడ్ ఉన్న ఊర్లో వాళ్ళైతే కంపల్సరీ వెళ్తారు. ఈ చింతలూరు నూకాలమ్మ తల్లి తీర్థం ఉగాది నుంచి మొదలయ్యి వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయ్యేంత వరకు జరుగుతాయి. మా చిన్న పాపకి ఆటలమ్మ వచ్చారు. ఆవిడ దిగుమారిన తర్వాత అక్కడికి తీసుకుని వెళ్ళాను అన్నమాట. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకోండి. మేమున్న ఊరు నుంచి చింతలూరు వెళ్ళడానికి మాకు 20 minutes పట్టింది. అసలు మా చిన్నప్పటి నుంచి చూసిన గుడి కన్నా ఇప్పుడు అమ్మవారు గుడి అయితే వేరే లెవెల్గా ఉంది. అసలు చాలా అంటే చాలా మార్పులు వచ్చాయి. గుడి చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు. అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాను. అమ్మవారిని వీడియో తీయడానికి ట్రై చేశాను కానీ ఏంటో అస్సలు అవ్వలేదు. మీకోసమని కొంచెం రిస్క్ చేసి దగ్గరికి వెళ్ళి మరి ఫోటో తీశాను. మీరు కూడా దర్శనం చేసుకోవాలని. అమ్మవారి కృప నాతోని నా ఫ్యామిలీతో కాకుండా మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి దర్శనం అయితే అందరూ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.